కేవలం కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి అండ్ F&O అంటే కంప్లీట్గా తెలియని వాళ్ళకి మాత్రమే. కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి షేర్స్ గురించి మాత్రమే తెలుసు, F&O గురించి కంప్లీట్గా తెలియదు. సో అలాంటి వాళ్ళ గురించి F&O అంటే ఏంటి అనేది చాలా సింప్లిఫై చేసి చెప్తా వినండి. F&O అంటే నిఫ్టీ సెన్సెక్స్ ఉన్నాయి కదా, అవి నెక్స్ట్ వీక్ వరకు ఎక్కడ ఉంటాయో ప్రిడిక్ట్ చేయడమే F&O. మరి ప్రిడిక్ట్ చేయడం వల్ల ఏమొస్తుందని మీరు అనుకుంటున్నారా? ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్తా వినండి. సపోజ్ ఈ రోజు బంగారం ఒక 500 రూపీస్ ఉంది, నెక్స్ట్ వీక్ వరకు మీకు అది 1000 రూపీస్కి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు. అప్పుడు మీరేం చేస్తారు? మీకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి 500 రూపీస్ పెట్టి పర్చేజ్ చేసి దాన్ని నెక్స్ట్ వీక్లో 1000 రూపీస్కి వెళ్ళినాక దాన్ని అమ్మేసి ఒక 500 రూపీస్ లాభపడతారు, అంతే కదా? సో అదే విధంగా నిఫ్టీ సెన్సెక్స్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు నిఫ్టీ సెన్సెక్స్ని అనాలిసిస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ ఒక దగ్గరికి వెళ్తుందని తెలిసినప్పుడు అక్కడున్న కాంట్రాక్ట్స్ని బై చేస్తారు, దానివల్ల వాళ్ళకి లాభం వస్తుంది. ఓకేనా? ఇదే F&O. అదేదో షేర్స్లో పెట్టుకున్నా కూడా వస్తుంది కదా అని మీకు అనిపిస్తుంది కావచ్చు, బట్ షేర్స్కి F&Oకి పర్సంటేజ్లో చాలా తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను.